ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఒక పెద్ద సమస్య తీరబోతోంది, ఏ విధంగా ఆ సమస్య తీరుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఉంటుంది. అలాగే సున్నితమైన మనస్కులు, చాలా సహనం, ఓపిక కూడా ఉంటుంది. ఫలితాల కోసం ఎంత కాలమైనా నిరీక్షించే స్వభావం వీరికి ఉంటుంది. ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి చూస్తే, చాలా కాలం నుండి మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సమస్య మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతుంది. మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు, లేదా మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, ఒక పెద్ద సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యమని మీరు చాలా నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి సమస్యకు పరిష్కారం అనేది ఒక వ్యక్తి మాటల ద్వారా మీకు లభించబోతోంది. అంటే మీ యొక్క బంధువులతో కావచ్చు, లేదా మిత్రులతో కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు, మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల సందర్భంలో ఆ సమస్యకు పరిష్కారం మీకు లభించబోతుంది. ఆ సమస్య తీరబోతుంది. ఈ విధంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి పెద్ద సమస్య తీరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో చాలా కాలం నుండి సమయాన్ని గడపాలని చూస్తున్నారు, కానీ గడపలేకపోతున్నారు. సమయం దొరకటం లేదు. ఈ రోజు వారితో సమయం గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా మీకు విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే కొంతమంది వృషభ రాశి వ్యక్తులు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కూడా ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని మీరు అందుకోవచ్చు. అలాగే వృషభ రాశి వ్యక్తులు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశం అనేది 100% మీకు సాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు. కొన్ని విషయాల్లో మీరు రాజీ పడాల్సి వస్తుంది. అయినప్పటికీ అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి ముందుకు వెళ్ళండి. అది మీకు అత్యుత్తమమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. అలాగే వృషభ రాశి వారి ఉద్యోగస్తులకి కూడా సానుకూలత ఉన్నప్పటికీ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల వల్ల మీరు దీని కారణంగా మాట పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఎటువంటి వ్యక్తిలో గుర్తించి మీరు వారితో సహవాసం చేయటం ఉత్తమం. అలాగే పై అధికారుల గురించి మీ తోటి ఉద్యోగస్తుల దగ్గర నెగిటివ్ గా మాట్లాడకండి. అది కూడా సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర వార్తలకు, అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. అలాగే కొన్ని కళలకు సంబంధించి, ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. సినిమా రంగం, మీడియా రంగంలోని వారికి ఈరోజు చాలా వరకు సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడా సానుకూలత ఉంది. అయితే శివారాధన చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.